ఆడవాళ్లందరూ దారుణంగా మోసపోయారు. బంగారం కంటే వెండి చాలా స్పీడ్గా రేటు పెరుగుతుందని భావించి లక్షలు పోసి కిలోల కొద్దీ వెండి కొన్నారు. ఊహించని విధంగా 3 నెలల్లో కిలోకి 2 లక్షల రూపాయలు పడిపోయింది వెండి రేటు. కిలో 4 లక్షలు దాటినప్పుడే అమ్ముకొని ఉంటే ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చేవి. కిలో వెండి 5 లక్షలకి వెళుతుందని ఆశపడి కిలో 1,50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కొన్న వెండిని అలాగే లాకర్లో భద్రంగా పెట్టుకున్నారు. ఇప్పుడు అది 2,37,000కు పడిపోయింది. 4,40,000కు వెళ్ళినప్పుడు అమ్ముకొని ఉంటే ఇప్పుడు కిలోకి ఒక్కొక్కరికి 2 లక్షల లాభం వచ్చేది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సిల్వర్ ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. 2-3 నెలల క్రిందట 4 లక్షలు దాటిన రేటు ఇప్పుడు దాదాపుగా సగం తగ్గింది. కేవలం 3 నెలల్లోనే రేటు పతనం కావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. చాలామంది సామాన్య జనాలు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 3-4 నెలల్లో 2 నుంచి 4 లక్షల పైకి దూసుకుపోయిన వెండి ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవిష్యత్తులో ఇంకా పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2026 ప్రారంభంలో జెట్ స్పీడ్తో దూసుకుపోయిన వెండి ధరలు ఇప్పుడు అంతే వేగంగా కిందికి దిగి వస్తున్నాయి. కేవలం 3 నెలల వ్యవధిలోనే కిలో వెండి ధర ఏకంగా 2 లక్షల వరకు పడిపోవటం ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. 2025లో 170%, 26 జనవరిలో 74% వృద్ధిని నమోదు చేసుకున్న వెండి జనవరి 29న కిలోకు 4,40,000 వద్ద ఆల్ టైమ్ రికార్డును తాకింది. అయితే అప్పటి నుంచి వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోకు సుమారు 2.38 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు 40% పైగా పతనమైంది. వెండి ధరల పతనానికి నిపుణులు 5 కారణాలు చెప్తున్నారు. గత నెల రోజుల్లో సిల్వర్ ధర భారీగా పెరిగింది. దీంతో లాభాలను నగదు రూపంలోకి మార్చుకునేందుకు పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. రెండవది అమెరికా డాలర్ బలపట్టం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ సూచీ పెరగడంతో వెండి కొనుగోలు ఇతర దేశాలకు ఖరీదైనదిగా మారింది. దీంతో సిల్వర్కు డిమాండ్ తగ్గింది. మూడవ రీజన్ చూస్తే యుఎస్ ఫెడ్ నిర్ణయాలు, వడ్డీ రేట్ల కోతతో జాప్యం జరుగుతుందనే భయం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. దీంతో ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడింది. నాలుగవది ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్స్ పతనం కావటం. దీని ప్రభావం కమోడిటీ మార్కెట్లపైన పడింది. ఇక చివరి కారణం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గటం. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల ప్రతిపాదనలు, కాల్పుల విరమణ ప్రతిపాదనలు రావడంతో సురక్షిత పెట్టుబడిగా వెండికి ఉన్న డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు సుమారు 3% తగ్గి $73.10 చేరింది. ప్రస్తుత పతనాన్ని నిపుణులు ఓ మార్కెట్ కరెక్షన్గా పరిగణిస్తున్నారు. ఇవాళ మరింత తగ్గి $72.12 స్థాయికి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ ఎలా ఉంటుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, దీనికి పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. ధరలు తగ్గినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో లాభాల స్వీకరణ, బలమైన డాలర్ ప్రభావం కొనసాగేలా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలికంగా వెండి ఓ బలమైన పెట్టుబడిగా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టే సమయంలో ఆచితూచి అడుగేయాలని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆచితూచి అడుగేయటానికి కూడా మహిళలు భయపడుతున్నారు. వెండి కిలో 5 లక్షల రూపాయలు దాటుతుందని రకరకాల మార్కెట్ విశ్లేషణలు చూసి కొనిపెట్టుకున్నారు. చివరికి అది ఇప్పుడు 2 లక్షలకు పడిపోవడంతో మహిళలు లోలో ఉన్నారు. వెండి ఇంత మోసం చేసిందా అని లబోదిబోమంటున్నారు.